దానికి సిద్ధమైంది. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. షార్ నుంచి రాకెట్ను పంపించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేస్తోంది. సింగపూర్కు చెందిన 741 కిలోల టెలియోస్ 02 అనే ఉపగ్రహం, లూమిలైట్ 4 అనే 16 కేజీల ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. దీంతో షార్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాళ రాకెట్ సన్నద్ధత సమావేశాలు కానున్నారు. ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. షార్ నుంచి రాకెట్ను పంపించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేస్తోంది. సింగపూర్కు చెందిన 741 కిలోల టెలియోస్ 02 అనే ఉపగ్రహం, లూమిలైట్ 4 అనే 16 కేజీల ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. దీంతో షార్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ రాకెట్ సన్నద్ధత సమావేశాలు కానున్నారు. రైట్, మొత్తంగా మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. బలరాం, ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ వేదికగా మరో ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల 19 గంటలకు పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం చేసేందుకు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే షార్ నుంచి రాకెట్ ను పంపించేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు ప్రధానంగా పిఎస్ఎల్వి C-55 ద్వారా సింగపూర్ కు చెందినటువంటి 740 కిలోలైనటువంటి టెలియాస్ 02 అనే ఒక ఉపగ్రహంతో పాటు మరో చిన్న ఉపగ్రహం లూమిలైట్ 4 అనే ఒక 16 కేజీల ఉపగ్రహాన్ని కూడా లింగులోకి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం అది ప్రధానంగా 2 గంటలకు కౌంట్డౌన్ స్టార్ట్ కాబోతుంది. రేపు మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి కౌంట్డౌన్ నిర్విరామంగా కూడా 24 గంటల పాటు నిర్విరామంగా ఈ యొక్క కౌంట్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీగా కూడా 22 మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే షార్ వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. షార్ కు ఇస్రో సంబంధించినటువంటి శాస్త్రవేత్తలతో పాటు అదేవిధంగా చైర్మన్ కూడా సోమనాథ్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇవాళ రాకెట్ కు సంబంధించి సన్నద్ధత సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఈవినింగ్ లోపల పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వరుస ప్రయోగాలతో కూడా బిజీగా ఉన్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఇదొక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇస్రో అంతర్భాగంగా ఉన్నటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ ఏడాది వరకు అనేక వాణిజ్యపరమైనటువంటి ప్రయోగాలు కూడా చేశారు. ఈ ప్రయోగంలో పూర్తి స్థాయిలో 2 ఉపగ్రహాలను పంపించిన నేపథ్యంలో ఇస్రో వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈరోజు భారతదేశం ఒక పూర్తి స్థాయిలో ఇటు ఇస్రో ఒక మైలురాయి దాటుతుందని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ నరేష్.